గోరా ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కృత్రిమమైనప్పటికీ సహజంగా పనిచేసే ప్రోస్టెటిక్స్ గురించి తెలుసుకుందాం. కొయ్యకాలు టకటకలాడించుకుంటూ వచ్చే మాజీ సైనికుడు అతడు చెప్పే యుద్ధం కబుర్ల గురించి కథల్లో చదివే ఉంటారు. అవును, కృత్రిమ అవయవాల అభివృద్ధికి ప్రేరణ యుద్ధాలే. ఒకప్పుడు ఇన్ని వాహనాలు, ప్రమాదాలు లేవు. పుట్టుకతోనో అనారోగ్యంతోనో అరుదుగా వైకల్యం వచ్చేది. యుద్ధాలే వేలాది సైనికుల్ని దివ్యాంగులుగా మార్చేవి. యువత అలా నిస్సహాయులుగా మిగలడం సమాజానికే నష్టమని భావించి చేపడుతున్న పరిశోధనల ఫలితమే ఎన్నో దశలను దాటి స్పర్శను సైతం అనుభూతి చెందగల నేటి అత్యాధునిక బయోనిక్ అవయవాల తయారీ. కృత్రిమమే అయినా అణువణువు అచ్చంగా సొంతమే అన్నంత సౌకర్యాన్ని ఇవి మనకు ఇస్తున్నాయి. 4 దశాబ్దాల క్రితం శాస్త్రీయ నృత్యకారిణి సుధాచంద్రన్ రోడ్డు ప్రమాదంలో కాలిని కోల్పోయి పట్టుదలగా సాధన చేసి కృత్రిమ కాలితోనే నృత్యం చేయడాన్ని విస్మయంగా చూసింది ప్రపంచం. ఇప్పుడు టింకేష్ కౌశిక్కి గాలిపటాలు ఎగరేయడమంటే సరదా. 9 ఏళ్ల వయసులో ఓ రోజు అలాగే గాలిపటం ఎగరేస్తుండగా అది వెళ్ళి కరెంటు వైర్ల మధ్య ఇరుక్కుపోయింది. గట్టిగా లాగబోతే 11,000 వోల్టుల కరెంట్ చేతుల్లోంచి కాళ్ల వరకు జివ్వున పాకింది. మర్నాటికల్లా 2 కాళ్ళు, 1 చెయ్యి తీసేయగా 1 చెయ్యి మాత్రమే ఉన్న మొండెంతో మంచం మీద మిగిలాడతడు. నెలల తరబడి ఆసుపత్రిలో గడిపి ఇంటికొచ్చాక అన్నిటికీ అమ్మ మీద ఆధారపడ్డానికి ఇబ్బంది పడేవాడు. అది చూసి తల్లిదండ్రులు కృత్రిమ అవయవాలు పెట్టించారు. వాటితో నడవడానికి, పనులు చేయడానికి ప్రయత్నించేవాడు. చేతకాక ఎదురు దెబ్బలు తినేవాడు. రక్తం కారి పుండ్లు పడేవి. తనని చూసి ఎవరు అయ్యో పాపం అనకూడదన్నది టింకేష్ పట్టుదల. దాంతో ఎప్పటికప్పుడు మెరుగైన కృత్రిమ అవయవాలను కొనిచ్చేవారు తల్లిదండ్రులు. ఒక్క కాలంటే అనుకోవచ్చు, మనిషి కదలికలకి ప్రధానమైన 4 అవయవాల్లో 3 కృత్రిమమే. వాటితోనే సాధన చేశాడు. మ్యారథాన్, యోగా, వాటర్ రాఫ్టింగ్, బంగీ జంపింగ్ ఇలా ఏదీ వదల్లేదు. ట్రిపుల్ యాంప్యూటీ అయి ఉండి ఈ సాహస కృత్యాల్లో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. వైకల్యాన్ని మనసు దాకా పోనీయకుండా మనం చూసుకుంటే కృత్రిమ అవయవాలు మన కలల్ని నెరవేరుస్తాయంటాడు ఈ ఫిట్నెస్ ట్రైనర్. అతనే కాదు, పారాలింపిక్స్లో, పారా ఆసియా క్రీడల్లో పతకాలు తీసుకువచ్చిన వారందరివి ఇటువంటి కథలే. ఏ కారణంగా వైకల్యం సంభవించినా నిస్సహాయంగా తల వంచుకుని ఉండకుండా తమ సత్తా ఏమిటో చూపించాలని వారు పడే తాపత్రయానికి అండగా నిలుస్తున్నాయి అధునాతన ప్రోస్టెటిక్స్. అసలు ప్రోస్టెటిక్స్ అంటే ఏమిటంటే, వైద్య పరిభాషలో ప్రోస్టెటిక్స్ అంటే అదనంగా జత చేసే పరికరమని అర్థం. ఈ కృత్రిమ అవయవాలను శరీరానికి తగినట్లుగా రూపొందించే విభాగాన్ని ఆర్థోటిక్స్ అంటారు. అన్ని అవయవాలు సరిగ్గా ఉంటే అసలు వాటి గురించి మనం ఆలోచించం కూడా. శ్వాస తీసుకుంటున్నట్లే యథాలాపంగా లేచి నడుస్తాం, చేతులతో పనులన్నీ చేస్తాం. కానీ ఒక్కసారి ఆ కదలికల్ని గమనిస్తే నడిచేటప్పుడు ఒక్కో అడుగు పడడానికి వెనుక ఎంత పని జరుగుతుందో, ఎన్ని దశలను దాటితే 1 అడుగు పూర్తవుతుందో తెలుస్తుంది. తుంటి కీళ్ళు, మోకాలి కీళ్ళు, చీలమండల కీళ్ల సమన్వయంతో పనిచేసినప్పుడు నడవమని మెదడు ఆదేశించాక ఈ పనులన్నీ ఒక వరుస క్రమంలో 0.7 సెకన్లలో జరుగుతాయట. ఇది ఒక చిన్న ఉదాహరణ. సహజమైన పాదం స్థానంలో కృత్రిమ పాదాన్ని ఏర్పాటు చేయాలంటే ఇలాంటి లెక్కలెన్నో ఉంటాయి. మరి శరీరంలో ఒక భాగంలా అతుక్కుని ఉండే అవయవం సౌకర్యంగా ఉండాలంటే ఎంత జాగ్రత్తగా తయారు చేయాలి, ఎన్ని కొలతల్ని పాటించాలి, ఎన్ని కదలికల్ని దృష్టిలో పెట్టుకోవాలి. వైకల్యాన్ని అధిగమించి సహజమైన జీవితం గడపడానికి తోడ్పడుతున్న ఈ సాంకేతికతను అసిస్టివ్ టెక్నాలజీ అంటున్నారు. ఒకప్పుడు బరువుగా ఈడ్చుకుంటూ తిరిగిన ఇనుప కొయ్యకాళ్ల నుంచి
సహజమైన కదలికలతో ఒలింపిక్స్లో పరిగెత్తగల తేలికైన బ్లేడ్ లాంటి కాళ్ళ వరకు మార్పులు చోటు చేసుకుంటూ ఎంతో ఆధునికంగా తయారవుతున్నాయి ఈ కృత్రిమ అవయవాలు. అసలు కృత్రిమ అవయవం వాడడం అన్నది ఎప్పటి నుంచి ఉందంటే దాదాపు 5,000 సంవత్సరాల క్రితమే దీని ప్రస్తావన ఒక ఈజిప్షియన్ కథలో కనిపిస్తుంది. అదే కాలానికి చెందిన ఇరాన్లోని పురావస్తు తవ్వకాలలో బిట్యుమెన్ పేస్ట్ మీద బంగారం పూత వేసిన కృత్రిమ కన్ను ఉన్న మహిళ దేహం కనిపించింది. కంచుతో తయారైన దంతాలు బయటపడ్డాయి. ఈజిప్షియన్ మమ్మీ ఒకదానికి పలుచని చెక్కతో తయారు చేసి లోపలి వైపు లెదర్తో కాలికి తొడుక్కునేలా ఏర్పాటు చేసిన బొటనవేలి భాగం దొరికింది. 2000 ఏళ్ల క్రితం జరిగిన ఒక యుద్ధంలో రోమన్ సైనిక జనరల్ ఒకరు తెగిపోయిన చేతి స్థానంలో ఇనుప చేతిని పెట్టుకుని మరీ శత్రువులు భరతం పట్టినట్లుగా చరిత్ర చెబుతోంది. అవయవ లోపాన్ని అధిగమించడానికి మనిషి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాననడానికి నిదర్శనాలు ఇవి. నోట్లో దంతాలు ఊడిపోతే పెట్టే కట్టుడు పళ్ళు, ముఖం, మెడ, స్వరపేటిక వంటి భాగాలు ప్రమాదాల్లోనో అనారోగ్యంతోనో దెబ్బతింటే పునర్నిర్మించే క్రమంలో వాడే పరికరాలు, రొమ్ము క్యాన్సర్ బాధితులకు సర్జరీ తర్వాత అమర్చే బ్రెస్ట్ ప్రోస్టెసిస్, పురుషాంగ సమస్యలు ఉన్నవారి కోసం పెనైల్ ప్రోస్టెసిస్ ఉంటాయి. ఇవి కాక గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసేటప్పుడు కృత్రిమ గుండెను వాడతారు. కాళ్ళు, చేతులు కూడా చాలా రకాలు ఉన్నాయి. కేవలం ముంజేతి వరకే అయితే ఒకలాగా, మోచేతి దగ్గర నుంచి ఒకలాగా, పూర్తిగా చెయ్యి లేకపోతే బెల్ట్తో చేతి భాగానికి తగిలిస్తూ మరోలాగా తయారు చేస్తారు. కాళ్ళకు కూడా అదేవిధంగా పాదాలు మోకాలు కింది నుంచి, మోకాలి పైనుంచి వేర్వేరు రకాలుగా తయారు చేస్తారు. ఒకప్పుడు కలప, ఇనుము, రబ్బరు వీటికి వాడేవారు. ఇప్పుడు పాలిఎథిలిన్, పాలీప్రాపిలిన్ వంటి ప్లాస్టిక్స్, టైటానియం, అల్యూమినియం వంటి తేలికైన లోహాలు, కార్బన్ ఫైబర్ వంటివి వాడుతున్నారు. దీంతో ఇవి మరింత తేలికగా, మన్నికగా ఉంటున్నాయి. అలాగే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ని వీటి తయారీలో ఉపయోగించడం వల్ల అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తున్నాయి. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్, 3D ప్రింటింగ్, రోబోటిక్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతలన్నీ రావడంతో అచ్చం సొంత అవయవాల్లాగే పనిచేయగల ప్రోస్థెసిస్ అందుబాటులోకి వస్తున్నాయి. సాధారణంగా ఈ అవయవాలను తొలగించగా మిగిలిన శరీర భాగానికి అమరుస్తారు. దీనివల్ల ఆ ప్రాంతం ఒత్తిడికి గురికాకుండా మెత్తని సిలికాన్ లైనింగ్, సక్షన్తో దానికి అతుక్కుని ఉండే సాకెట్ కాపాడుతున్నాయి. అలాగే నేడు దశాబ్దాల పాటు పలు సంస్థలు చేసిన పరిశోధనల ఫలితంగా స్పర్శని అనుభూతి చెందగల బయోనిక్ హ్యాండ్స్ అందుబాటులోకి వచ్చాయి. యూకేకి చెందిన ఓపెన్ బయోనిక్ సంస్థ 2018 జనవరిలో మొట్టమొదటి మెడికల్లీ సర్టిఫైడ్ 3D ప్రింటెడ్ బయోనిక్ ఆర్మ్ని తయారు చేసింది. ఈ చెయ్యి 8 కిలోల బరువును మోయగలదు. ధరించిన వారి మొండి చేయలేని కండరాలతో దీని కదలికల్ని నియంత్రించవచ్చు. మరికొన్ని సంస్థలు కూడా ఈ రంగంలో విజయం సాధించి ఆలోచనలతో కృత్రిమ చేతిని కదిలించగల సామర్థ్యాన్ని సాధించాయి. అయితే ఎంత అద్భుతంగా పనిచేస్తున్నా కృత్రిమ అవయవం సొంత అవయవానికి సమానం కాదంటున్నారు నిపుణులు. వాటిని ఎంతో ఖరీదు పెట్టి కొనుక్కోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, రోజు పడుకునేటప్పుడు తీసి భద్రపరుచుకోవాలి. అందుకే తప్పనిసరి పరిస్థితుల్ని వదిలేస్తే అధిక శాతం వాటి అవసరం రాకుండా చూసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు మనం కృత్రిమం అయినప్పటికీ సహజంగా పనిచేస్తున్న ప్రోస్టెటిక్స్ గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App
available on Google Play Store and subscribe to the channels.